తలకాయ మాంసం కర్రీ అంటే ఎవరికైనా సరే నోట్లో నీళ్ళు ఊరాల్సిందే. అంత టేస్టీగా, అంత యమ్మీగా అయితే ఈ కర్రీ ఉంటుంది. దీన్నైతే మనం చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా పులుసు ఎంత బాగుందో. ఈ కర్రీ తినాలన్నా ఖరీదే, కొనాలన్నా ఖరీదే. హోటల్లో తినాలంటే కూడా ఇంకా ఖరీదు. చూసారా బ్రెయిన్, ఇది చిన్నపిల్లలు పెడితే చాలా మంచిది, బాగా బ్రెయిన్ పెరుగుతుంది. ఈ పులుసులోనే ఉందండి అసలు టేస్ట్. జలుబు ఉన్న వాళ్ళు తింటే జలుబు మొత్తం పోతుంది. తింటుంటే ముక్కులోంచి నీళ్లు కారాలి. నోరు ఊరించే తలకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇంకెందుకు ఆలస్యం, ఇంత అద్భుతమైన కర్రీని మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ముందుగా నేనైతే ఒక కప్పు వేరుశనగ నూనె తీసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో ఒక 3 ఆనియన్స్ వేసి, దాంట్లో ఒక అర టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక 2 స్పూన్ల సాల్ట్ అయితే వేశాను. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి, హై ఫ్లేమ్‌లోనే ఉండాలి. ఆనియన్స్ ఎలా ఫ్రై అయిపోయినాయో అదే సిమ్లో పెడితే ఇలా ఫ్రై అవ్వవు. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా హై ఫ్లేమ్లోనే వేగాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఒక 5 పచ్చిమిర్చి మీ ఇష్టం, కారానికి సరిపడా వేసుకోవచ్చు. ఇప్పుడు 3 పెద్ద టమాటాలు తీసుకున్నాం. టమాటాలు ఇష్టం లేకపోతే మానేయవచ్చు. దీన్ని కూడా ఇలాగా 1 మినిట్ హై ఫ్లేమ్లోనే ఉంచాలి. ఇప్పుడు టమాటాలు బాగా మెత్తగా అవుతాయి. తర్వాత సిమ్లో పెడదాం. దీంట్లోకి అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర, 4 ఎండుమిర్చి. తలకాయ కూర అంటేనే కొంచెం స్పైసీగా ఉంటుంది. దాంట్లోకి కొద్దిగా మిరియాలు, ఈ స్పైసీనెస్ యాడ్ చేస్తేనే ఆ ఘాటు వచ్చి మనకి తింటుంటే కూడా నోట్లోంచి నీళ్ళు ఊరుతాయి అన్నమాట. దాల్చిన చెక్క, అలాగే లవంగాలు, ఇవన్నిటినీ కూడా మనం మిక్సీ అయితే చేసేద్దాం. ఇలా మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాం. చూసారా, ఇప్పుడు టమాటాలు ఎంతవరకు మగ్గినాయో చూద్దాం. చూసారా, టమాటాలు బాగా మెత్తబడినాయి. కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న ఈ తలకాయ కూరని అయితే అందులో వేసేద్దాం. ముందుగా ఉడికించి పెట్టుకోవటం వల్ల మనం ఇలా వండుకుంటే ఈజీ అవుతుంది. కుక్కర్లో కూడా వండుకోవచ్చు, నాకు కుక్కర్లో కంటే ఇలా వండితే ఇష్టం. ఇది కేజీ తలకాయ కూర అండి, 1 కేజీ 500 తలకాయ కూర. దేనికి లేని డిమాండ్ ఈ కూరకి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కారం, 2 టీ స్పూన్లు వేస్తున్నా, 2.5 అనుకోండి. ఆల్రెడీ మసాలా ఉంది కదా. నేనైతే ఇక సాల్ట్ అయితే వేయలేదు, ఎందుకంటే మళ్ళీ ఎక్కువైతే తీసుకోవడం కష్టం కాబట్టి. అన్నీ వేసిన తర్వాత సాల్ట్ అయితే ఒకసారి చెక్ చేస్తాను. ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలాను అయితే వేద్దాం అందులో. ఇది 2 స్పూన్లు. ఇది వేయగానే ఫ్లేవర్ వచ్చేసింది. మనం ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తలకాయ కూర ఉందా అని ఖచ్చితంగా అడుగుతాం. నేనైతే అడుగుతా. మటన్ కర్రీ అంటే కర్రీ కూడా ఇష్టం ఉండదు నాకు, ఓన్లీ తలకాయ కర్రీ మాత్రమే ఉందా లేదా బోటి, ఈ రెండిట్లకైనా ప్రయారిటీ. ఇలా మూత పెట్టి ఒక 1 మినిట్ ఇద్దాం. మసాలాలన్నీ బాగా పడితే సిమ్లో పెట్టి. మసాలాలన్నీ కూడా బాగా పట్టినాయి. ఇప్పుడైతే వాటర్ అయితే వేద్దాం అందులో. ఈ చెంబుతో చెంబున్నర వాటర్ అయితే వేసినట్టు. హై ఫ్లేమ్లోనే పెట్టాను, బాగా మరుగుతుంది.
ఇప్పుడైతే మనం ఇందులో బ్రెయిన్ వేసేద్దాం. ఇది వేసిన తర్వాత కదపకూడదు, అందుకని ఇది తింటే బాగా బ్రెయిన్ వస్తుందంట. కొద్దిగా చింతపండు పులుసు, ఈ పులుసు వేస్తేనే ఈ తలకాయ కూరకి రుచినిస్తుంది. ఇష్టం లేకపోతే మానేయవచ్చు అనుకోండి. కొంచెం మూత పెట్టేసి సిమ్లో 5 మినిట్స్ ఉంచేద్దాం. ఉప్పు సరిపోయిందో లేదో చూద్దాం. సాల్ట్, కారం అయితే సరిపోద్ది పర్ఫెక్ట్గా. కొంచెం సాల్ట్ అయితే పడుతుంది. నేను ఆల్రెడీ సాల్ట్ కొంచెమే తక్కువ వేసాను, ఎందుకంటే సాల్ట్ ఎక్కువైతే మళ్ళీ తీసుకోలేము కాబట్టి తక్కువైనా వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే తీసుకోలేం. ఈ బ్రెయిన్ కదపకుండా జాగ్రత్తగా సైడ్ నుంచి కదపాలి. బ్రెయిన్ కొంచెం కలిసిన ముక్క ముక్కలు అయిపోద్ది అనమాట. కర్రీ అయిపోయిందండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. కర్రీ ఫినిష్ అయిపోయింది. ఆ వేడికి ఇంకా అలా మా బుడగలు వస్తూనే ఉంటాయి. మూత పెట్టేస్తాను.